కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, నీకే స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడో ప్రభువా, నీ ఉన్నతమైనటువంటి నామాన్ని బట్టి, శ్రేష్టమైనటువంటి నామాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాను. In the mighty name of Jesus, in the mighty power of Jesus, in the mighty blood of Jesus, Suraba Shiklori Shandara Rikandara Horiara Shikandara Horima Mara Shandara, hallelujah. నీ సన్నిధికి వచ్చిన నన్ను, మమ్మలను, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. In the mighty power of Jesus, Horiara Shikandara Horima Mara Shandara, hallelujah. రీదనర షక్కలర షికుమర తులిబి కలమ క్లిక్లర లీక్లడ డీక్లడ హల్లెలూయా. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును దయచేయండి ప్రభువా. వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టక నా మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం మాకును దయచేయమని, మీ యొక్క ఆత్మతో నింపమని, కొలత లేని ఆత్మతో నింపమని, అనాయింటింగ్ విత్ యువర్ సూపర్ న్యాచురల్ పవర్ మాస్టర్, మీ శక్తితో నింపండి. మీ బలమైనటువంటి ఆత్మాభిషేకంతో నింపి పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాట్లాడండి. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును, ప్రియ రక్షకుడును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళగా మనల్ని ప్రేమించిన దేవుడు తన కృపను చూపించి, మరి తన యొక్క దయను బట్టి మనకి ఈ సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి ఏమి ఇచ్చి మనం రుణం తీర్చుకోలేము. ఈ సమయం చూడలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. నిన్ను నన్ను ఈ సమయంలో జీవం ఇచ్చి సజీవులుగా ఉంచి తన సన్నిధికి రావటానికి తన కృపనిచ్చినటువంటి అంటే దేవాది దేవునికి మరొకసారి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మనల్ని ప్రేమిస్తూ, మనల్ని కరుణిస్తూ, కృప చూపిస్తూ ఈ రీతిగా తన సన్నిధికి తీసుకుని వచ్చినందుకు ఇంకా మనము ఎంతో గొప్ప ధన్యులం. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకి ఈ లోకంలో చాలామంది స్నేహితులు ఉంటారు. అయితే మన స్నేహితులు అనుకున్నటువంటి వారు, మనకు ముఖ్యమైనటువంటి వారు, మన ఆపద సమయంలో, మన కష్ట సమయంలో, మన యొక్క శ్రమల సమయంలో మనకి వారు దగ్గరగా లేకపోవచ్చు, వారు దూరంగా ఉండొచ్చు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, వారు మనకి సమీపంగా లేకపోవచ్చు. అంటే ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసునందు ఉన్నటువంటి మనకు మంచి స్నేహితుడు మనకున్నాడు. ఆయన సమాధానకర్తయగు దేవుడు,
సమాధానములకు అధిపతి అయినటువంటి వాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం నిరీక్షణ కోల్పోయి నిరాశ చెందుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, అసంతృప్తితో ఉన్నప్పుడు, అసమాధానాలతో ఉన్నప్పుడు ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడుగా, ఎలాంటి దేవుడు? పరలోక సమాధానంతో నింపి మనల్ని నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. వర్షిక్లో రీషాందర రికందర హొరియరా శికందర హొరిమామర సందర హల్లెలూయా. రౌషాల రాశికర మైటందర్ ప్రవసి జీసస్ సి కల్వరి ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. మనం నిరీక్షణ కోల్పోయి, మనం నిరాశలో, నిస్పృహల్లో, అసమాధాన పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, గాఢాంధకారపు లోయల్లో ఉన్నప్పుడు ఆయన మనకు పరలోక సమాధానం ఇచ్చేటువంటి దేవుడిగా, ఇచ్చేటువంటి స్నేహితుడిగా ఉన్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అంతేకాకుండా ఆయన వెలుగై ఉండటం వలన మనము చీకటి మార్గండా దాటి వెళ్తున్నప్పుడు ఆయన మనకు వెలుగుగా ఉండి మనకు మార్గాన్ని చూపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. నీ సూర్యుడికి అస్తమించుడు, నీ చంద్రుడు క్షీణించుడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. చీకట్ల నుండి వెలుగులోకి మనల్ని పిలిచినటువంటి దేవుడు. మనం ఆ చీకటి మార్గాల్లో ఉన్నప్పుడు ఆయనే మనకు నిత్యమైన వెలుగుగా ఉండి ఆయనే మనల్ని నడిపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అయితే ఆయనే మనకు మార్గమై ఉన్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. మనం వెళ్ళవలసినటువంటి మార్గాన్ని ఆయన చూపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. మన మార్గాలన్నింటిలో కూడా మన చేయి పట్టుకుని నడిపించే దేవుడు, మనకు తోడుగా వచ్చేటువంటి దేవుడు, తన సన్నిధిని మనతో ఉంచేటువంటి దేవుడిగా ఉన్నాడు నా ప్రియమైన వాళ్ళరా. అరణ్యంలో కాలిన ఎండకు మంచి స్నేహితుడిగా మనకున్నాడు. అరణ్యంలో అంటే అరణ్యం అనే ఈ లోకంలో కాలిన ఎండ అంటే మనం చాలా శ్రమల గుండా, శోధనల గుండా, వేదనల గుండా మనం వెళ్తూ ఉంటాం. అప్పుడు ఆయన మనకు స్నేహితుడై మనల్ని నడిపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆయనే జీవాహారం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని సెలవిచ్చినటువంటి దేవుడు. ఆయనే మనకు జీవాహారం అయినందువల్ల మనకు ఆకలి కొన్నప్పుడు ఆకలి, దప్పిక కొన్నప్పుడు దప్పిక తీర్చేటువంటి దేవుడిగా, స్నేహితుడిగా ఉంటున్నాడు. ఎంత మంచి స్నేహితుడు అండి. ఈ లోకంలో ఎంత గొప్ప స్నేహితులు ఉన్నప్పటికీ కూడా మనం అనుకుంటాం మనుషులందరూ కూడా, మనవారే మనుషులందరూ కూడా మనల్ని ప్రేమిస్తారు అని నమ్ముతాం. నాకు ఇతను ముఖ్యమైనటువంటి స్నేహితుడు, ఈ ఒక ముఖ్యమైనటువంటి స్నేహితురాలు అనుకుంటాం. కానీ అందరినీ ప్రేమించాలి, కానీ దేవుణ్ణి ఒక్కడిని మనం నమ్మాలి. ఏ ఒక్క వ్యక్తిని కూడా మనం నమ్మకూడదు నా ప్రియమైన వాళ్ళరా. ఆయనే నమ్మతగినటువంటి వాడు, మనం నమ్ముకోదగిన సహాయకుడు ఆయనే అయి ఉన్నాడు. మనకు సమాధానం ఇచ్చేటువంటి వాడు, చీకటి మార్గాల్లో వెళ్తున్నప్పుడు వెలుగై మనం ముందు నడిచేటువంటి దేవుడు. అంతేకాకుండా మన మార్గాలన్నింటిలో కూడా తోడైండి నడిపించేటువంటి దేవుడు. అయితే మనకి పరలోకపు సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. మనం నిరాశలో, నిస్పృహలో, కృంగుదలలో ఉన్నప్పుడు ఆయన మనకు పరలోకపు సమాధానంతో నింపి తృప్తిపరిచి మనలను నడిపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆయనే జీవాహారమై ఉన్నాడు, మనకు ఆహారం ఇచ్చేటువంటి వాడు, మన దప్పికను తీర్చేటువంటి వాడు. అయితే ఈ లోకంలో మనం సమస్తము సుఖంగాను సౌఖ్యంగాను ఉన్నప్పుడు అనేక మంది స్నేహితులు ఉంటారు. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, మన దగ్గర ఆస్తులు ఉన్నప్పుడు, మనం సుఖంగా సౌఖ్యంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనకు అనేక మంది స్నేహితులు ఉంటారు నా ప్రియమైన వాళ్ళరా. మన ఆస్తులన్నింటినీ కూడా మనం కోల్పోయినప్పుడు వారు మనల్ని ఎడబాస్తారు. అక్కడ యోబు సమస్తాన్ని కోల్పోయినప్పుడు ఆయన స్నేహితులు వచ్చి ఆయన ఎగతాళి చేశారు. అవును కదా. అలాగే మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ అంటారు చూడండి, బెల్లం చుట్టూ ఈగలు వస్తాయి అన్నట్లుగా మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు. కానీ నా ప్రియమైన వాళ్ళరా, మనకి ఎప్పుడైతే ఏదైతే ఉన్నదో అప్పుడు అందరూ కూడా మనల్ని ఎడబాసేటువంటి వర్గం ఉంటారు. మన పేదరికంలోనూ మన సంపన్న స్థితిలోనూ ఆయన మనకు స్నేహితుడిగా ఉంటాడు.
అయితే మనం బాగా సంపన్న స్థితిలో ఉన్నప్పుడు మనకి స్నేహితుడిగా ఈ లోక స్నేహితులైతే మనం సంపన్న స్థితిలో ఉన్నప్పుడు స్నేహితులుగా ఉంటారు, కానీ మనం పేదరికంలో ఉన్నప్పుడు స్నేహితులుగా ఉండరు. అవును, మనం చూస్తే నా ప్రియమైన వాళ్ళరా, అందుకనే దేవుడు ఒక్కడే అవును మనకి స్నేహితుడిగా ఉండేవాడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ మార్గంలో వెళుతున్నా, మరి ఎలాంటి స్థితిగతులను మనం అనుభవిస్తూ ఉన్నా కూడా ఆయన ఒక్కడే మనల్ని విడువడు, ఎడబాయుడు. విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు తన కృపలో మనను నడిపించేటువంటి దేవుడిగా ఉంటాడు. సజీవుడైనటువంటి దేవుడిగా మన పట్ల ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనం డబ్బు ఉన్నప్పుడు మనకు స్నేహితులు చాలామంది ఉంటారు, కానీ మనకు డబ్బు లేనప్పుడు ఎవరు రారు మన దగ్గరకు. ఉన్నప్పుడు వినటువంటి వాళ్ళరా, అయితే సొంత రక్త సంబంధికులు కూడా రారు, బంధువులు కూడా మన దగ్గరికి రారు. మనల్ని చాలా హీనపరుస్తారు, అవమానపరుస్తారు, ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు. కానీ దేవుడైతే ఆ రీతిగా మనల్ని వదిలిపెట్టాడు కదా. ఎంత మంచి స్నేహితుడు! అట్టి స్నేహితుడిని మనం కలిగి ఉన్నట్లయితే మన పేదరికంలో కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి దేవుడు కాదు. మన మరణ పర్యంతం కూడా ఆయన మనకు మార్గదర్శిగా ఉండేటువంటి దేవుడిగా ఉన్నాడు. మనం త్రోవ తప్పిపోకుండా ఎప్పుడు కూడా మనం త్రోవ తప్పి నడవటానికి ఆయన అనుమతించేటువంటి దేవుడు కాదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక ఎంత గొప్ప స్నేహితుడండి, ఎంత మంచి స్నేహితుడు! ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారా అటువంటి స్నేహితులు? నీకు నాకును మనకు చాలా బాధలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. మన మార్గాల్లో ఆయన మనతో నడిచి మనల్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు, విడిచిపెట్టే ఎడబాసేటువంటి దేవుడు కానీ కాదు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, లోకంలో అయితే కోట్ల మంది ప్రజలు ఉన్నారు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడుగా ఉన్నాడని రుజువుపరుస్తూ ఉన్నాడు. నిజంగానే ఆయన ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం కలవాడు. ఆయన నమ్మకమైనటువంటి వాడు, సత్యవంతుడు. ఆయన ఒక్కడే నమ్మదగినటువంటి వాడు. ఏ ఒక్కరు కూడా నమ్మదగినటువంటి వారు కాదు ఈ లోకంలో. ఎవరైనప్పటికీ కూడా నా ప్రియమైనటువంటి వాళ్ళరా, చెప్పేవారికి వినేవారికి చెప్పేవారు లోకు అన్నట్లు మన బాధలను ఎవరితో పంచుకుంటా ఉన్నప్పుడు వారికి మనం లోకుగా కనపడతాము. కొంతమంది స్నేహితులు ఏం చేస్తారంటే, మన హృదయం విప్పి ఏదైనా మనం మాట్లాడామనుకోండి, మాట్లాడితే వాళ్ళకి అది అయిష్టంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, ఇరుకుగా ఉంటుంది. వారు వినలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. మన బాధను దుఃఖాన్ని గ్రహించలేరు. ఎందుకంటే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు అని దేవుని లేఖనం సెలవిచ్చిన రీతిగా అట్టి నిజమైన స్నేహితుడైనటువంటి యేసు ప్రభు మనలను విడవక ప్రేమించేటువంటి దేవుడిగా ఉంటాడు. మనం ఎంత దుఃఖపడినా ఆయన సన్నిధికి వచ్చి మన బాధనంతటిను ఆయన సన్నిధిలో ఆయన దగ్గర కూర్చుని మనం కన్నీటితో మనం ఆయన సన్నిధిలో కూర్చుని ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టడు, విడువక ప్రేమిస్తాడు, విడువక ప్రేమిస్తాడు. లోకంలో ఉన్నటువంటి స్నేహితులైతే మనం చెప్తే వారి హృదయాలు గ్రహించలేవు. ఆ బాధ గుండా వెళ్ళినటువంటి వారికే తెలుస్తుంది, ఆ సమస్య గుండా వెళ్ళినటువంటి వారికే తెలుస్తుంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అప్పుల బాధల గుండా వెళ్ళారనుకోండి, ఆ అప్పుల బాధల్లో ఉన్నటువంటి వారికే ఆ యొక్క బాధ ఏంటో తెలుస్తుంది. కుటుంబంలో సమాధానం లేని స్థితిలో ఉన్నారనుకోండి, ఆ కుటుంబంలో సమాధానం లేకుండా ఆ స్థితిలో ఉన్నటువంటి చెప్తా ఉన్నప్పుడు అది అనుభవించినటువంటి వారికే తెలుస్తుంది. ఆ అనుభవించినటువంటి వారికి ఎవరికి కూడా తెలియదు. అది హేళనగా ఉంటుంది, ఎగతాళిగా ఉంటుంది. వీరు ఇంత ప్రార్థన చేస్తారు, ఇంత ప్రార్థన చేస్తే వీరు బాధలు తీరలేదా
వేరే సమస్యలు తీరలేదా? ఎంత ప్రార్థన చేస్తామో ఆ పక్కనే సమస్యలు ఉంటానే ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి ఎప్పుడూ సమస్య, శోధన మనం ఎదుర్కొంటూనే ఉండాలి. ఆ క్రైస్తవ జీవితమే అట్లాంటిది. మనం దేవుని రాజ్యానికి పిలువబడేంత వరకు కూడా మనకు శ్రమలు, సమస్యలు, శోధనలు ఎదురవుతూనే ఉంటాయి. నా ప్రియమైన వాళ్ళరా, ఏదో ఒక మార్గం నుంచి ఎదురవుతూనే ఉంటాయి. అవును, బిడ్డల ద్వారానో, భర్త ద్వారానో, మరి చుట్టూ ఉన్నటువంటి సమాజం ద్వారానో, లేకపోతే అనారోగ్య పరిస్థితిలో, లేకపోతే ఇంకా అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏమీ లేదన్నటువంటి అసంతృప్తి పరిస్థితుల్లో, ఇలాంటి వాటన్నింటి గుండా కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అవును, నీ మనస్సు ఏంటో, నా మనస్సు ఏంటో, నీ హృదయం ఏంటో, నా హృదయం ఏంటో దేవునికే తెలుసు. నరమాత్రుడికి ఎవరికి కూడా తెలీదు. మన హృదయం ఘోరమైనటువంటి వ్యాధి కలది అంటుంది దేవుని యొక్క వాక్యం. ఘోరమైనటువంటి వ్యాధి ఏ వ్యాధితో నింపబడిందో, అసూయతో నింపబడిందా, ఈర్ష్యతో నింపబడిందా, కోపంతో నింపబడిందా, అబద్ధాలతో నింపబడిందా, ద్వేషంతో నింపబడిందా, ప్రేమలేనితనంతో నింపబడిందా, ఓర్వలేనితనంతో నింపబడిందా అనేటువంటిది దేవునికి ఒక్కరికే తెలుసు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన హృదయంలో ఉన్నదంతా కూడా మనం పంచుకున్నప్పుడు మరేం చేస్తారంటే సన్నిహితమైనటువంటి స్నేహితులు కూడా మనలను అపార్థం చేసుకుంటారు. ఏంటి ఈవిడ ఇలా చెప్తా ఉంది, ఎందుకు ఇతను ఇలా మాట్లాడుతూ ఉన్నాడు అని మనతో దగ్గరగా ఉన్నటువంటి స్నేహితులు కూడా మనను అపార్థం చేసుకునేటువంటి వారుగా ఉంటారు. మరణ పర్యంతము మనకు తోడై ఉండే దేవుడు మాత్రమే అర్థం చేసుకుంటాడు. నేను నిన్ను విడువను ఎడపాయనని సెలవిచ్చిన దేవుడు మాత్రమే మన యొక్క సమస్యలను అర్థం చేసుకునేటువంటి స్నేహితుడిగా ఉంటాడు. ఎండకు కాలిన అరణ్యంలో స్నేహించినటువంటి స్నేహితుడే మనను అర్థం చేసుకునేటువంటి వాడుగా ఉంటాడు. మనుష్యులు ఎవరు కూడా అర్థం చేసుకోలేరు నా ప్రియమైనటువంటి వాళ్ళగా. ఈ దినాల్లో భార్య భర్తను అర్థం చేసుకోవట్లేదు, భర్త భార్యను కూడా అర్థం చేసుకోవట్లా, బిడ్డలను తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవట్లేదు. కానీ దేవుడు ఒక్కడే అర్థం చేసుకుంటాడు. దేవుడు ఒక్కడే నమ్మదగినటువంటి వాడు. అయితే శోధన ఏదైనప్పటికీ కూడా మన హృదయంలో ఉన్నదంతా కూడా పంచుకోవాల్సినటువంటి సమస్య ఏదైనప్పటికీ కూడా మన హృదయంలో ఉన్నదంతా కూడా ఎవరితో పంచుకోవాలి? మనకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితులతోనే మనం పంచుకోవాల్సినటువంటి వరంగా ఉంటున్నాం. ఎవరికి చెప్పినా కూడా ఓహో అట్లా అంట ఇట్లా అంట చెప్పినప్పుడు ఏదో భారంగా అయినా, ఇష్టంగా అయినా, కష్టంగా అయినా వింటారు. ఆ తర్వాత అట్లా ఇంట ఇట్లా అంట అని ఎగతాళి హేళన చేసేటువంటి వారుగా ఉంటారు. ఎప్పుడు కూడా మనకి ఈ లోకంలో ఎవరు స్నేహితులు లేరు. ఆయన ఒక్కడే మనకి స్నేహితుడై ఉన్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అటువంటి స్నేహితుని కలిగి ఉన్న మనం ఏం చేయాలి? మన హృదయ వేదన అంతటినీ, మన హృదయంలో ఉన్నటువంటి బాధను అంతటినీ, సమస్యను అంతటినీ ఆయన పాదాల దగ్గరకు తీసుకుని రావాలి. మనం ఆయన పాదాల దగ్గరకు వచ్చి కన్నీటితో, పశ్చాత్తాపంతో నా సమస్య ఇది అని మనం కన్నీరు కార్చినట్లయితే మన హృదయ వేదనను అర్థం చేసుకోగలిగినటువంటి దేవుడు ఆయన ఒక్కడే నమ్మదగినటువంటి వాడు, ఆయన ఒక్కడే యోగ్యమైనటువంటి వాడు, ఆయన ఒక్కడే మనలను అర్థం చేసుకోగలిగిన దేవుడు. అట్లని నా ప్రియమైనటువంటి వాళ్ళ మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో రాయబడి ఉంది, ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న వాళ్ళరా నా ఎదురుకు రండి, మీకు విశ్రాంతిని కలుగచేస్తాను, మీ యొక్క ప్రాణములను, బాధను, వేదనను ఉపశమింపచేసి మిమ్మను తెప్పరిల్లా చేస్తాను. మన యొక్క బాధను, మన యొక్క శోధనను భారం మోసుకొని పోచున్న వాళ్ళరా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతిని కలుగచేస్తాను, మీ బాధను, మీ శోధనను నేను విని మీ ప్రాణాలను తెప్పరిల్లా చేస్తాను. అందుకని నీ భారం ఎక్కువ మీద మోపము. మన యొక్క భారం అంతా కూడా ఆయన మీద మోపాలి. నేను మీ కొరకు చింతిస్తున్నానని చెప్తున్నాను కదా, మనం చింతపడటం ఎందుకు? భారం మోసుకుంటున్నటువంటి మనం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మనల్ని కనికరించి మనలను ఉపశమింపచేస్తాడంట. ఆయన యొక్క సన్నిధి మీదే మనం దృష్టి కలిగి ఉండాలి. మనకు సహాయం చేయలేని అంతగా పనిలో నిమగ్నమైనటువంటి స్నేహితులు ఉన్నారు, కానీ మన పరలోక స్నేహితుడైనటువంటి
యేసయ్య మీదే మనం శ్రద్ధ కలిగినటువంటి వారముగా ఉండాలి. మనల్ని దివారాత్రులను కాపాడువాడు, ఇశ్రాయేల్ కాపాడు దేవుడు కునుకుడు నిద్రించడానికి సెలవు ఇచ్చినట్లుగా, మరి అట్టి కాపాడేటువంటి దేవుడి మీదనే మనం ఏం చేయాలి? కాపాడటానికి మనకు పరిశుద్ధ దూతలను కూడా ఆయన పంపిస్తున్నాడు. అయితే మరి ఆయన నిద్రపోకుండా కునుకోకుండా మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. ఆయనే మనకి గొప్ప స్నేహితుడు, ఆయనే మనకు నిజమైనటువంటి స్నేహితుడు. ఆయన ఎంత మంచి స్నేహితుడు అంటే మన పట్ల శ్రద్ధ వహించేవాడు. మన బాధలన్నిటినీ, మన సమస్యలన్నిటినీ, మన శోధనలన్నిటినీ కూడా ఆయన ఆలగించి వాటిల్లో నుంచి మనల్ని తృప్తిపరిచి వాటిలో నుంచి మనకు సేద తీర్చి మనం నడిచేటువంటి మార్గాలన్నింటిలో తోడయండి. మనం నిరాశ, నిస్పృహ, కృంగుదల, నాకు ఈ సమస్య ఉంది, నేను ఎవరితో చెప్పుకుంటే తీరుతుంది, ఒక వ్యాధి వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్కి చాలా చెప్తాం, అంతటితో అయిపోలేదు కదా. అప్పులు బాధలు ఉన్నాయి అనుకోండి, మరి డబ్బు లేదు, మరి మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలతో చెప్తూ ఉంటాం మాకు చాలా అప్పులు ఉన్నాయని. వారు తీరుస్తారా? తీరకపోగా హేళన చేస్తారు. అంతేకాకుండా మా కుటుంబంలో నెమ్మది లేదని చెప్తాం. చెప్పినటువంటి వారు, ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎవరన్నా నెమ్మదిని కలగచేస్తారా? మా బిడ్డలకు వివాహం కావట్లేదని చెప్తాం. వారేమన్నా వివాహాలను చూస్తారా? మన బిడ్డలు బాగా చదవట్లేదని చెప్తాం. వారేమన్నా సహాయం చేస్తారా? వారు సహాయం చేయకపోగా ఫలానా వారు ఇట్లా అంట అట్లా అంట అని చెప్పి ఎక్కిరించి హేళన చేసేటువంటి వారుగా ఉంటారు. కనుక మనల్ని సేద తీర్చేటువంటి వాడు, మనల్ని చేయి పట్టుకుని నడిపించేటువంటి వాడు, దివారాత్రుల్లో మనల్ని కాచేటువంటి వాడు, ఆయన కునుకడు నిద్రించడు, మన కాపాడే దేవుడు, ఆయన దూతలను పంపించి మనకు ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి దేవుడు. అటు దేవుడు మనకు ఉండగా మరి మనం ఆయన నమ్మదగిన సహాయకుడు అని ఎరిగి కూడా ఆ మంచి స్నేహితుని దగ్గరికి వచ్చి మనం ఎందుకు మన యొక్క పరిస్థితిని అంతటినీ కూడా విన్నవించుకోలేకపోతున్నాం? అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంత మంచి స్నేహితులు ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా అంతకంటే గొప్ప స్నేహితుడు ఆయన. అట్టి స్నేహితుడిని మనం కలిగి ఉన్నామంటే మనం ఎంతో గొప్పవారం. కనుక మనల్ని ఓదార్చి, మనల్ని ఆదరించి, మన భారాన్ని అంతటినీ కూడా తేలిక చేసి, మన హృదయాన్ని అంతటినీ కూడా పరలోకపు సమాధానంతో నింపగలిగిన వాడు, మనం చీకట్ల నుంచి వెలుగు మార్గంలో మనల్ని నడిపించేటువంటి వాడు, మన మార్గాలన్నింటిలో తోడైండేటువంటి వాడు, మన పనులన్నింటిలో కూడా ఆలోచన చెప్పి మనల్ని నడిపించేటువంటి ఆ దేవుని వైపు మనం చూడాలి. ఆయన స్నేహం కోసం మనం ఎదురు చూడాలి. నా ప్రియమైన వాళ్ళరా, ఆయనతో స్నేహం చెయ్యాలి, ఆయనతో మాట్లాడాలి, దేవునితో మాట్లాడాలి. దేవునితో ఏకాంత సమయాన్ని కుదుర్చుకుని మాట్లాడినప్పుడు దేవుడు దిగి వచ్చి మనతో మాట్లాడతాడు. కాబట్టి ఆయనే మనకు మంచి స్నేహితుడు. ఎంత మంచి స్నేహితుడో, ఎంత గొప్ప స్నేహితుడో. మరి మన పేదరికంలో మనలను అలక్ష్య పెట్టేటువంటి వాడు కాదు, నిర్లక్ష్యం చేసేటువంటి వాడు కాదు. అంతేకాకుండా మనం ఉన్నత స్థితిలోనూ మనల్ని విడిపించేటువంటి వాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. పేదరికంలోనైనా ఉన్నత స్థితిలోనైనా ఆయన బహుగా మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. దేవుడి వాక్యాన్ని మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించి ఫలపడుతుంది కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నుంచి ఆశ్రయ దుఃఖమైన మా ప్రభువానికి స్తోత్రాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా, నువ్వు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, బలమైనటువంటి దేవుడవు ప్రభా. వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టగా ప్రభా, నువ్వెంత మంచి స్నేహితుడువో నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు. టచ్ దెమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. టచ్ దెమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. I rebuke every darkness in the mighty blood of Jesus. I bind every sickness in the mighty power of Jesus. మీ కల్వరి శిలువలో చిందించిన రక్తాన్ని నీ బిడ్డల మీద ప్రోక్షిస్తున్నందుకై స్తోత్రాలు.
నువ్వు గొప్ప స్నేహితుడు అని ఎరగటానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. లిబరరీషలో దిరిష మదరిష హల్లెలూయా. రౌషల రాశికరమైట నిర్భౌసి జీసస్ కల్వరీ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్, anointing with your supernatural power మాస్టర్. మీ శక్తితో నింపండి, మీ యొక్క శక్తితో నింపండి ప్రభువా, మీ యొక్క శక్తితో నింపండి ప్రభువా. మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువా. అవును యేసయ్యా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా, మీకే వందనాలు. ప్రతి వ్యాధిని ప్రతి రోగాన్ని కూడా బలహీనపరచండి. ప్రతి వ్యాధి బాధల నుంచి కూడా విడిపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. మీకే వందనాలు. వర్షాలను జ్ఞాపకం చేసుకోండి, సకాలంలో వర్షాలు కురిగినట్లుగా సహాయం చేయండి. వాతావరణాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, మీకే స్తోత్రాలు. అకాలంలో వర్షాలు కురకూడదు ప్రభువా. ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడా ప్రభువా, మీరే యోగ్యులు ప్రభువా. మేము అయోగ్యులం అయినప్పటికీ కూడా ప్రభువా మమ్మల్ని ప్రేమించి మాతో స్నేహం చేసేటువంటి దేవుడుగా, మా జీవితాలని నా తండ్రి సరిచేసేటువంటి దేవుడుగా ఉన్నందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా, మీకే వందనాలు. టచ్ విత్ యువర్ డివైన్ హీలింగ్ మాస్టర్, టచ్ విత్ యువర్ డివైన్ పవర్ మాస్టర్. I rebuke every darkness in the mighty name of Jesus, mighty power of Jesus. Or Abashiklo Rishandara Rikandara Pariara Shikandara. Touch them in the mighty power of Jesus. Touch them in the mighty name of Jesus. నాయనా మీకే స్తోత్రాలు ప్రభువా. యవనస్తులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క నా తండ్రి యవనస్తులు వారి నడతలను వాక్యం చేత శుద్ధి చేసుకోమని లేఖనం సెలవిస్తూ ఉంది. వారు ప్రభువా నా తండ్రి పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవించడానికి సహాయం చేయండి. ఫోన్ల అడిక్షన్ నుంచి విడిపించండి ప్రభువా, మీకే స్తోత్రాలు. యవనస్తులైన సేవకులను జ్ఞాపకం చేసుకోండి. వారి నడుములను కట్టి అనేక ఆత్మలను మీ కృపాసనం వద్దకు నడిపించగలిగిన బలమైన పాత్రలుగా ఘనమైన సాధనాలుగా చేసినందుకు స్తోత్రాలు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్. వ్యాపారస్తులను వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, మీకే స్తోత్రాలు. నాయనా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వ్యాధులు నా తండ్రి నాయన ఘోరమైనటువంటి వ్యాధులు, ఘోరమైనటువంటి మరణాలు, అలాగే ప్రభా ఇప్పుడు ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి వాటన్నిటినీ కూడా మీరు చూస్తున్న దేవుడు అయిన యుద్ధాలు సమస్తాన్ని మీరు చూస్తున్న దేవుడు అయిన మీరు త్వరగా రాబోతున్నారు ప్రభా. మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మా దేశాలను మా రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. మా రాష్ట్రాలను ఏళ్తున్నటువంటి వారిని, దేశాన్ని ఏళ్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని నిన్ను సురక్షకుడిగా అంగీకరించగలిగిన కృప దయచేయమని త్వరగా రానాయన్న యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో రక్షణ లేనటువంటి వారికి రక్షణ దయచేయండి. అవును యేసయ్య దివ నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.